నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతిపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే ఒక గిరిజన మహిళకు తాము పట్టం కడితే కూటమి ప్రభుత్వం మాత్రం ఆమె పదవి నుంచి తొలగించడానికి ట్రై చేస్తుంది అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అసలు నిజంగానే గిరిజన మహిళ కాబట్టే తొలగించడానికి ప్రయత్నిస్తున్నారా? అసలు కూటమి ప్రభుత్వం శ్రవంతిపై కావాలని కుట్ర చేస్తుందా? దీని వెనుక నారాయణ అలాగే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారని కూడా ఆరోపిస్తున్నారు. దీనిలో వాస్తవాలంతా ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం. నమస్కారం సార్, నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఆమె ఒక గిరిజన మహిళ కాబట్టే తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. నిజంగా అది ఒక్కటే కారణమా సార్? అసలు ఒక కులం పేరుతోనే ఆమెను తొలగించాలని చూస్తున్నారా? దీంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి సార్? ఇవాళ రాజ్యాంగబద్ధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయిన తర్వాత ఏ సామాజిక వర్గానికి ఏ పదవి కేటాయింపు జరిగితే ఆ సామాజిక వర్గం వాళ్ళే పదవిలో కొనసాగుతారు. అంతేగాని పలానా సామాజిక వర్గం వారికి పదవి దక్కింది కాబట్టి వాళ్ళని ఆ పదవిలో కొనసాగనివ్వము అని చెప్పని ఎవరూ ప్రయత్నం చేయలేరు కూడా. ఎందుకంటే ఇక్కడ వైసీపీకి మాత్రమే గిరిజనుల మీద ప్రేమ ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారైనా అలాగే మంత్రి నారాయణ గారు వాళ్ళు గిరిజన మహిళ మేయర్ పదవి మీద ఉండటాన్ని జీర్ణించుకోలేక, సహించలేక, భరించలేక ఆమెను ఆ పదవి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని సాక్షులు రాసుకుంటూ వస్తున్నారు. ఇవాళ మేయర్ గారి భర్త జయవర్ధన్ ఏదో ఉంది ఆయన పేరు, ఈ మధ్యకాలంలో కొన్ని సంతకాలు ఫోర్జరీ చేశారు అన్న ఆరోపణల మీద అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే ఒక సంతకాలు ఫోర్జరీ చేసిన వ్యక్తి కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన ఆయన ఇవాళ మేయర్ గారి ఆబ్జెన్స్లో అతనే ఒక షాడో మేయర్గా వ్యవహరిస్తున్నాడు అన్న ఆరోపణ ఆమెని ఆ స్థానానికి ఎంపిక చేసుకున్న కార్పొరేటర్లు చేస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అక్కడ. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యేగా నగర పరిధిలో ఆయన ఎంపిక చేసిన మేయర్ గారు. కాబట్టి మేయర్ గారి అభ్యర్థిత్వం పట్ల వ్యక్తిగతంగా శ్రీధర్ రెడ్డి గారికి కోపం ఉండే ఆస్కారమే లేదు. ఆయన తర్వాత వైసీపీ పార్టీతో విభేదించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఇవాళ ఆ కార్పొరేషన్కి సంబంధించి 54 మంది కార్పొరేటర్లో 43 తెలుగుదేశం పార్టీ కండవా వేసుకున్నారు. అంటే తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంతమంది సంఖ్యాబలం చేతిలో ఉంచుకొని మేయర్ని ఆ పదవి నుంచి తప్పించాలనుకుంటే సంవత్సరం 7 నెలలు వెయిట్ చేయాల్సిన నష్టం లేదు. 2024 జూన్ 12 ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆ రోజు నెల్లూరు నగర ఎమ్మెల్యేగా ఎన్నికైన నారాయణ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళు ఇరువురు తలుచుకొని ఉంటే ఎప్పుడో ఆమెని మేయర్పేట నుంచి దించేసి ఉండొచ్చు. కానీ వాళ్ళ వైపు నుంచి జరుగుతున్న అవినీతి, వాళ్ళ భర్త అతి ఇంటర్ఫీరెన్సు, వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళ పాలక మండలి ఇలాగే కొనసాగిన పక్షంలో రేపు రాబోతున్న స్థానిక సంస్థల్లో వీళ్ళకి అండదండలు అందిస్తే రేపు మనకు కూడా పుట్టగతులు ఉండవు అని చెప్పని భావనకు వచ్చిన తర్వాత ఇవాళ కార్పొరేటర్లు వీళ్ళని పదవిలో ఉండనివ్వడానికి వీల్లేదు అని చెప్పని అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. అయితే ఇక్కడ సాక్షిలో ఆమె గిరిజన మహిళ కాబట్టే ఇక్కడ ఆమె గిరిజన మహిళ ఆమెను తప్పిస్తారు. అయితే గీతే ఇంకో గిరిజన మహిళే అక్కడ మేయర్ పదవి అధిష్టిస్తారు. లేదు అని అంటే ఆ సాక్షిలోనే రాసుకొచ్చినట్టుగా పాలక మండలి టైము గడిచిపోతూ ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త మేయర్ ఎంపిక జరగదు, స్పెషల్ ఆఫీసర్ పరిపాలన జరుగుతుంది అని చెప్పని సాక్షులు రాసుకొస్తూ ఉన్నారు. సరే, అదే నిజం అనుకుందాం. మరి ఇంకా వేరే ఎవరికో ఆ పదవి దక్కడానికి ఆస్కారం లేదు కదా. వన్స్ అది ట్రైబల్ ఉమెన్ అని రిజర్వ్ అయిన తర్వాత ఎస్టీ మహిళకే కేటాయింపు జరుగుద్ది. దాన్ని కాదని డివైడ్ చేసి ఒక రెడ్డో ఇంకొకరో అక్కడ ఆ పదవిలోకి రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి కులాల ప్రస్తావన అప్రస్తుతం. ప్రజాప్రతినిధిగా కార్పొరేషన్ మేయర్ అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది నెల్లూరు టౌన్, నెల్లూరు సిటీ, ఆమె వ్యవహార శైలి, ఆమె పాలనా తీరు, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు, ఆమె మీద వస్తున్న ఆరోపణలు, వాటికి పరిమితం చేయాల్సిన చర్చని వాటికి పరిమితం కాకుండా కులాల ప్రస్తావన తీసుకురావడం ద్వారా విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేరానికి కులం ఏంటి? ఇవాళ ఒక నేరానికి పాల్పడ్డ వ్యక్తి అతను ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మైనారిటీ అయినా అతని నేరం గురించి చర్చ జరగాలి. అతను తప్పు చేశాడా చేయలేదా? ఈ మధ్యకాలంలో చూసాం మనం, ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయితే, అగ్రిగోల్డ్ భూములు కొట్టేసిన విషయంలో జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయితే,
మేము బీసీలం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు అని చెప్పి అంటున్నారు. అంటే బీసీలు అయితే నేరాలు చేయమని చెప్పారా? రెక్కల ముక్కలు చేసుకొని లక్షలాది మంది బీసీలు వాళ్ళు గౌరవప్రదంగా బతుకుతా వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వాళ్ళందరూ ఈ నేరాలకు పాల్పడుతున్నారా? నువ్వు చేసిన కుంభకోణాలకి ఆ రెక్కల ముక్కలు చేసుకొని బతికే వాళ్ళు వెనకెళ్ళి దాక్కొని కులం కార్డులు ఎందుకు వాడుతూ ఉన్నావు? ఇవాళ మేయర్గా నీ పాలక మండలిలో నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలతోటి నీ కార్పొరేటర్లు విభేదిస్తున్నారు. వాళ్లే నేను ఎంపిక చేసుకున్నారు. ఒకరోజు వాళ్ళ మద్దతుతోటే నువ్వు ఎంపిక అయ్యావు. ఈరోజు వాళ్ళు విభేదిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ రూల్స్. నీకు ఆ రోజు మెజార్టీ ఉంది, నీకు ఆ పదవి దక్కింది. నువ్వు కూడా వాళ్ళలాగా ఒక కార్పొరేటరే, ప్రత్యక్ష ఎన్నిక కాదు అది. గతంలో కొన్ని సందర్భాల్లో మేయర్ పీఠాలకి మున్సిపల్ చైర్మన్ పీఠాలకి ప్రత్యక్ష ఎన్నికలు జరిగినాయి. కానీ ఇవాళ కార్పొరేషన్లో అయితే కార్పొరేటర్లు ఎంపిక చేసుకోవాలి మేయర్ని, మున్సిపాలిటీలో అయితే కౌన్సిలర్లు చైర్మన్ ఎంపిక చేసుకోవాలి. పరోక్ష ఎన్నికే జరుగుతూ ఉంది. ఆ రోజు నిన్ను ఎన్నుకున్న కార్పొరేటర్ల విశ్వాసం నువ్వు కోల్పోయావు. కరెక్ట్. ఆ కోల్పోయిన నేపథ్యం ఇవాళ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నారాయణ గారు అంతమంది కార్పొరేటర్లను ప్రభావితం చేయగలిగారా? ఇవాళ జిల్లా క్లీన్ స్వీప్ అయింది కదా వైసీపీ. అంటే కంటికి కనిపించకుండా పోయింది కదా. కరెక్ట్. 10 మందికి 10 మంది ఎమ్మెల్యేలు. 2019లో మీకు క్లీన్ స్వీప్ జరిగితే, మీకు అనుకూలంగా క్లీన్ స్వీప్ జరిగితే 2024కి జిల్లాలో మీ పార్టీ కనపడకుండా పోయింది అని అంటే మీ నాయకత్వపు తీరు కారణం, దానికి మీ వైఫల్యాల కారణం, మీ అరాచకాలు, ఆక్రమణలు, మీ అవినీతి, మీ దాడులు, దౌర్జన్యాల సంస్కృతి కారణం, మీ ఫోర్జరీ సంతకాలు, మీ అవినీతి భాగవతాల కారణంగా కేసుల పాలై జైలు పాలై మీరవుతూ ఉంటే, ఆ మధ్య కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తన మీద కేసు రాగానే రెడ్ల మీద జరుగుతున్న దాడి అన్నాడు. కరెక్ట్. రాజమల్లి సుప్రసాద్ రెడ్డి కూడా ఇటువంటి ఒక కేసు సందర్భంగానే రెడ్ల మీద జరుగుతున్న దాడి అని చెప్పని. మనకు ఒక సామెత ఉంది, సామెత కూడా కాదు, మహాకవి గుర్రం జాషువా గారు చెప్పారు, గుణం లేనివాడే కులం ప్రస్తావన తెస్తాడు అని చెప్పని. అలాగే ఈ వైసీపీ పార్టీ కూడా ప్రజా సమస్యల పట్ల స్పందించడం చేతకాక, తమ నాయకత్వంలో జరుగుతున్న లోపాలని సరిదిద్దుకోవడం చేతకాక, తమ నాయకులు అవలంబిస్తున్న లోపభూయిష్ట విధానాలని చక్కదిద్దుకోక, తమ నాయకులు పాల్పడుతున్న అవినీతిని అరికట్టుకోక, ఇవాళ ఇప్పటికే ప్రజల మద్దతు కోల్పోయి ఎన్నికల్లో తిరస్కారానికి చేత్కారానికి గురైన తర్వాత కూడా ఇంకా ఈ కులం గొడుగు మాటని దాక్కోవాలి అని చెప్పని వైసీపీ చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే, ఆల్రెడీ వైసీపీని జిల్లా నుంచి లేకుండా చేసి మంచి పనే చేశామని చెప్పని ఆ నెల్లూరు ప్రజలు కూడా మరొకసారి ఈ వైసీపీ వైఖరిని చూసిన తర్వాత మనకు ఒక సామెత చెప్తారు, కుక్కతోక వంకర అని చెప్పని. వైసీపీ వైఖరి ఎప్పుడూ అలానే ఉంటుంది. కాబట్టే మనం ఆ వైసీపీని పూర్తి స్థాయిలో డిజైన్ చేసుకొని తప్పు చేయలేదు అన్న భావన నెల్లూరు ప్రజల్లో బలపడటానికి కారణమవుతూ ఉంది. థ్యాంక్ యూ సార్.